డీలిమిటేషన్ వల్ల సదరన్ రాష్ట్రాలు నష్టపోతాయి, మన ఎంపీ సీట్స్ తగ్గిపోతాయి, పార్లమెంట్లో మన ఎంపీస్కు వాయిస్ ఉండదు. మోడీ సౌత్ స్టేట్స్పై యుద్ధాన్ని ప్రకటించాడు. తమిళనాడు, కేరళ రాష్ట్ర నాయకులు మేము జనాభాను కంట్రోల్ చేసినందుకు మాపైనే శిక్ష వేస్తారా? భారతదేశానికి ఎక్కువగా ఆదాయాన్ని తీసుకొచ్చే రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వరా అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తున్నారు. బీజేపీ సపోర్టర్స్ ఎక్కువగా ఉన్న బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, నార్త్ రాష్ట్రాలు బలోపేతం చేయడానికే ఈ బిల్లును తీసుకొచ్చారు అంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఇది హిస్సా చోరీ అంటున్నారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కొత్త సీట్స్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈయన వేరే విధంగా విమర్శిస్తున్నారు. క్యాష్ సెన్సస్ చేసిన తర్వాతే డీలిమిటేషన్స్ను అనౌన్స్ చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రతిపాదించారు. అఖిలేష్ యాదవ్ అయితే ముస్లిమ్స్కు స్పెషల్ రిజర్వేషన్ ఇవ్వాలి అని ప్రపోజ్ చేశారు. డీలిమిటేషన్స్లో ఉమెన్ కోటాను ప్రవేశపెట్టడం ఒక ట్రాప్ అని విమర్శించారు. ఆ తర్వాత అమిత్ షా గారు రంగంలో దిగి అసలు పాపులేషన్ ప్రతిపాదికన సీట్స్ యొక్క సంఖ్యను పెంచడం లేదు, అన్ని రాష్ట్రాలకు 50% సీట్స్ పెంచుతున్నాము అనే క్లారిటీ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో కన్ఫ్యూజన్, ఎవరికి తోచింది వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. నేను మన ఛానల్లో సర్వే పెట్టా, డీలిమిటేషన్ మంచిదా చెడ్డదా అని చెప్పి మన వ్యూవర్స్ యొక్క ఒపీనియన్స్ ను కూడా తీసుకున్నాను. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి, ఎందుకు చేస్తున్నారు, దీనివల్ల లాభం ఎవరికి అనేది చర్చించుకుందాం. ఇక్కడ 50% ఎంపీ, ఎమ్మెల్యే సీట్స్ పెంచితే అదనంగా 400 మంది ఎంపీలు యాడ్ అవుతారు, 6000 మంది ఎమ్మెల్యేలు యాడ్ అవుతారు. ఆల్రెడీ పొలిటీషియన్స్ వల్ల కరప్షన్ పెరిగిపోయింది, మళ్ళీ ఇంతమంది యాడ్ అయితే దేశాలను దోచి అవతల వేస్తారు. అండ్ ఈ పాయింట్ గురించి ఎవరే కానీ మాట్లాడడం లేదు. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నా కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. డీలిమిటేషన్ అంటే పార్లమెంట్లో కాన్స్టిట్యుయెన్సీను రీడ్రా చేయడం. లోక్సభలో టోటల్గా 543 ఎంపీ సీట్స్ ఉన్నాయి. 1971లో సర్వే చేసిన పాపులేషన్ సెన్సస్ ప్రకారం 543 సీట్స్ను ఫిక్స్ చేశారు. 1971లో 54 కోట్ల జనాభా ఉండేది. 54 కోట్లు డివైడెడ్ బై 543 చేస్తే ఎంత వచ్చింది? అప్రాక్సిమేట్లీ 10 lakhs వచ్చింది అన్నమాట. ఒక ఎంపీ 10 లక్షల మందిని పాలించాలి అనేదే ఫార్ములా. ఇప్పుడు 2026లో భారతదేశ జనాభా 140 కోట్లకు పెరిగింది, బట్ ఎంపీ సంఖ్య 543 దగ్గరే ఉంది. హైదరాబాద్, బెంగళూరు, మహదేవ్పుర వంటి కాన్స్టిట్యుయెన్సీస్లో ఒక ఎంపీ కింద 30 లక్షల మంది ప్రజలు ఉన్నారు. యూపీ, బీహార్లో అయితే ఒక ఎంపీ కింద 24 లక్షలు, 35 లక్షల వరకు ప్రజలు ఉన్నారు. కేరళలో, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక ఎంపీ కింద 5 లేదా 4 లక్షల ప్రజలు మాత్రమే ఉన్నారు. ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ఏప్రిల్ 16 రోజు భారత ప్రభుత్వం 131st అమెండ్మెంట్ను తీసుకొచ్చింది. ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఎంపీ స్థానాలను 543 నుండి 850కు పెంచనున్నారు. 140 crores డివైడెడ్ బై 850 చేస్తే ఎంత వస్తుంది? 16 lakhs వస్తుంది. అంటే ప్రతి 16 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉంటాడు అని చెప్పి బిల్లును తీసుకొస్తున్నారు. ఇలా ఎంపీ సీట్స్ను పెంచవచ్చా అంటే ఎస్, పెంచవచ్చు. 1951లో కాంగ్రెస్ పార్టీ 36 కోట్ల మంది జనాభాకు 494 సీట్స్ పెట్టింది. 1961లో రివైజ్ చేసి 520 సీట్స్ పెట్టారు. 1971లో మళ్ళీ రివైజ్ చేసి 543 సీట్స్ను ఫిక్స్ చేశారు. 1971 నుండి 2026 వరకు సీట్స్ యొక్క సంఖ్య పెరగలేదు, అయితే జనాభా పెరిగింది. సో డీలిమిటేషన్ ఈజ్ నెసెసరీ. యాజ్ పర్ రాజ్యాంగం ఇది ఇంతకు ముందు చేశారు, ఆ తర్వాత కూడా చేస్తారు. రేపు మన జనాభా తరిగిపోతే రివర్స్ డీలిమిటేషన్ చేసి ఎంపీ సీట్స్ను తగ్గిస్తారు. యాజ్ పర్ 16 lakhs పర్ ఎంపీ రూల్ మీద సర్వే జరిగితే, ఒకవేళ జరిగితే సదరన్ స్టేట్స్కు ఎంపీ సీట్స్ తగ్గిపోతాయి. ఎస్, తగ్గిపోతాయి. ఇది గమనించి అమిత్ షా గారు వెంటనే రంగంలో దిగి, అంటే సదరన్ స్టేట్స్కు ఇన్జస్టిస్ జరిగిందని చెప్పి 50% సీట్ షేర్ను పెంచారు, ప్రపోర్షనల్గా పెంచారు. అంటే ప్రతి ఒక్క స్టేట్కు 50% సీట్ షేర్ ఇచ్చారు. పాపులేషన్ ఫార్ములాను వాడి ఒకవేళ డీలిమిటేషన్ సర్వే జరిగితే ఎందుకు సదరన్ స్టేట్స్ నష్టపోతాయి అంటే 1971లో యూపీ జనాభా 8 కోట్లు, ఇప్పుడు 25 కోట్లు, 3x పెరిగిపోయారు. బీహార్ జనాభా 4 కోట్లు, ఇప్పుడు 13 కోట్లు. బీహార్ ముస్లిమ్స్ ఒక్కొక్కరు యావరేజ్గా 5 మందిని కంటారు, మనం కనగలమా? బీహార్లో కూడా 3x జంప్. కర్ణాటకలో 1971లో 3 కోట్ల మంది ఉంటే ఇప్పుడు 6 కోట్ల మంది, 2x పెరిగారు. తమిళనాడులో 4 కోట్ల నుండి 8 కోట్లు అయ్యారు, 2x పెరిగారు. ఏపీ, తెలంగాణలో కూడా 2x మాత్రమే పెరిగారు. కేరళలో అయితే 1x మాత్రమే పెరిగారు, 2 నుండి 3 కోట్లు అయ్యారు. 1971 మధ్యప్రదేశ్లో 3 కోట్ల జనాభా ఇప్పుడు 9 కోట్లు అయింది. రాజస్థాన్లో అయితే 2.5 crores నుండి 9 crores, 3.5x పెంచుకుంటూ పోతున్నారు. ఇక్కడ 1971లో అన్ని రాష్ట్రాల్లో 2 నుండి 3 కోట్ల మంది మాత్రమే ఉండేవారు. మనం జనాభాను నియంత్రించాం.
ఎక్కువ మంది పిల్లల్ని కనలేదు, బట్ వాళ్ళు కన్నారు. ఇయర్ 2000లో ఇద్దరే పిల్లలు ఉండాలి అని చెప్పి రూల్ పెట్టినా కూడా దాన్ని మనం పాటించాం, వాళ్ళు పాటించలేదు. ఇప్పుడు 543 ఎంపీ సీట్స్లో సదరన్ స్టేట్స్కు 129 సీట్స్ ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల యొక్క తోడుబాటుతోనే ప్రభుత్వాన్ని స్థాపించారు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆ అనౌన్స్మెంట్ రోజు కూర్చోబెట్టారు. అంటే వాళ్ళకు ఒక మంచి హోదాలో కూర్చోబెట్టారు. ఎందుకంటే మన దగ్గర ఓట్ షేర్ ఉంది అని చెప్పి. అంటే పార్లమెంట్లో ఎక్కువ సీట్స్ ఉన్న రాష్ట్రానికే మాట్లాడే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, రెస్పెక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. యాజ్ పర్ పాపులేషన్ ఫార్ములా, అంటే 16 lakhs ఫార్ములాలో వెళ్ళి సర్వే జరిగింది అనుకోండి, తమిళనాడుకి ఇప్పుడు 39 సీట్స్ ఉన్నాయి, ఇవి తగ్గి 32 అవుతాయి. కేరళకి ఇప్పుడు 20 సీట్స్ ఉన్నాయి, అవి తగ్గి 15 అవుతాయి. యూపీకి ఇప్పుడు 80 సీట్స్ ఉన్నాయి కదా, అవి పెరిగి 143 అవుతాయి. ఆంధ్ర తెలంగాణకు 4 to 5% సీట్ షేర్ పెరుగుతుంది, 5-10 ఎంపీలు పెరుగుతారు అంతే. ఇప్పుడు సౌత్ స్టేట్స్కు 24% ఎంపీ సీట్ షేర్ ఉంది. అంటే పార్లమెంట్లో కూర్చున్న ప్రతి 100 మంది ఎంపీల్లో 24 మంది సౌత్ ఎంపీలే ఉంటారు. ఒకవేళ యాజ్ పర్ పాపులేషన్ సర్వే జరిగితే మన ఎంపీ సీట్ షేర్ 18%కు తగ్గుతుంది. అంటే 850 సీట్స్ కనుక పెరిగితే 100 మంది ఎంపీల్లో కేవలం 18 మంది మాత్రమే సౌత్ స్టేట్స్ నుండి ఉంటారు. ఇలా జరిగితే కొత్త బిల్ పాస్ అవ్వడానికి మన ఎంపీ దగ్గర పవర్స్ ఉండవు, మన రాష్ట్రాలకు వాయిస్ ఉండదు. ఇక్కడ ప్రజలొక్కటే కాదు, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ ఇలా సదరన్ స్టేట్స్కు చెందిన నాయకులకు కూడా మర్యాద తగ్గుతుంది. మన దగ్గర ఎంపీ సీట్ షేర్ లేకపోతే క్యాబినెట్ పదవులు రావండి. దిస్ ఈజ్ వెరీ సీరియస్ ఇష్యూ, నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ పొలిటీషియన్స్కు కూడా. ఇక్కడ పొలిటీషియన్స్ రంగంలో దిగాలి. మీ పవర్ పోతుంది, పార్లమెంట్లో మీకు వెయిటేజ్ ఉండదు. సో ఇక్కడ పొలిటికల్ పార్టీస్ రంగంలో దిగాలి. ప్రపంచ రాజకీయాల్లో మనం భారతదేశ హితం గురించి ఆలోచించాలి. దేశ రాజకీయ విషయంలో మనం మన రాష్ట్ర హితం గురించి ఆలోచించుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మన రాష్ట్రానికి, మన తెలుగు రాష్ట్రాలకి ఏంటి అంటే మనం ఇంకా ఎక్కువ సీట్స్ను డిమాండ్ చేయాలి, బికాజ్ ఇట్స్ అవర్ రైట్. ఆ తర్వాత ఈ బిల్ సదరన్ స్టేట్స్ యొక్క వీటో పవర్ లాగేసుకుంది, ఈ విధంగా డిస్క్రిమినేటరీగా ఉంది అని చెప్పి ప్రొటెస్ట్ జరగడంతో వెంటనే అమిత్ షా గారు రంగంలో దిగారు. ఈ ప్రెస్ నోట్ను రిలీజ్ చేశారు. ఏ ఒక్క స్టేట్కు ఇన్జస్టిస్ జరగదు అని చెప్పారు. ఈయన ప్రతి రాష్ట్రానికి ప్రపోర్షనల్గా సీట్ షేర్ను 50%కు ఇంక్రీజ్ చేశారు. అంటే తల్లి బిడ్డ క్షేమం అన్నట్లు న్యాయంగా అందరికీ సమానంగా పంచారు. 2029 ఎన్నికల తర్వాతే ఈ డీలిమిటేషన్ అమల్లోకి వస్తుంది. 2029లో కూడా 543 సీట్సే ఉంటాయి. దిస్ ఈజ్ నాట్ ఇమీడియట్ రూల్. కొత్త రివిజన్లో సౌత్ స్టేట్స్కు 195 సీట్స్ వస్తాయి. అంటే మనకు సీట్ షేర్ 24% ఉంటుంది. ఇప్పుడు 24% ఉంది, రేపు కూడా 24% ఉంటుంది. పాపులేషన్ బేసిస్గా సర్వే చేయడం లేదు. ఇప్పుడు ప్రపోర్షనల్గా 50% అన్ని రాష్ట్రాలకు ఇచ్చేశారు కాబట్టి నో డిబేట్. కర్ణాటకలో ఎగ్జిస్టింగ్ 28 సీట్స్ ఉన్నాయి, అవి 42కు పెరుగుతాయి. ప్రస్తుతం 5.1% ఉంది, నెక్స్ట్ కూడా 5.15% ఉంటుంది. ఆంధ్రాలో 25 నుండి 38 సీట్స్ పెరిగాయి, తెలంగాణలో 17 నుండి 26 సీట్స్. సో ఈ విధంగా తమిళనాడుకు 39 నుండి 59 అనమాట, కేరళకు 20 నుండి 30. ఇక్కడ చూడండి పర్సంటేజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేశారు. దిస్ ఈజ్ యాక్చువల్లీ హ్యాపీ న్యూస్. ఇక్కడ ఫాల్స్ న్యూస్ను స్ప్రెడ్ చేయొద్దు అని చెప్పి హోమ్ మినిస్టర్ గారు వార్నింగ్ ఇచ్చారు. డోంట్ స్ప్రెడ్ ఎనీ ఫాల్స్ మీమ్స్ ఆర్ ఫాల్స్ న్యూస్ అనమాట. యాజ్ పర్ అమిత్ షా గారు 850 సీట్స్ అని కాదు, 816 వరకు లిమిట్ అవుతుంది అంటున్నారు. మినిమం 816, మ్యాక్సిమం 850 సీట్స్ పెరుగుతాయి. ఇందులో 33% సీట్స్ అంటే 850 ఆర్ 816 సీట్స్లో దాదాపు 270 నుండి 283 సీట్స్ అంటే 280 సీట్స్ ఆడవారికి ఇవ్వాలి అని చెప్పి ఉమెన్ రిజర్వేషన్ను కూడా ఇదే బిల్లో డీలిమిటేషన్లోనే ఉమెన్ కోటాను కూడా ప్రతిపాదిస్తున్నారు. రెండింటినీ కలిపేశారు. ఐఎమ్ వెరీ సారీ, ఇది మిస్యూజ్ అవుతుందండి. అక్క చెల్లెలను డీమీన్ చేయడానికి కాదు, ఆడవారు పాలించలేరు అని కాదు, బట్ 80% ఇది మిస్యూజ్ అవుతుంది. సర్పంచ్ సిస్టంలో ఏం జరిగిందో తెలుసా? సర్పంచ్లో కూడా 33% ఉమెన్ కోటా ఇచ్చారు. మా ఫ్యామిలీలోనే మా ఆంటీ ఉంది, ఆవిడను సర్పంచ్గా నిలబెట్టారు, గెలిచింది, బట్ కంట్రోల్ మొత్తం అంకుల్ దగ్గర ఉంది. ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో కూడా 33% ఉమెన్ కోటా ఇచ్చారు. మాజీ సర్పంచ్ లేదా ఎమ్మెల్యే తన కూతుర్ని లేదా కోడలికి ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో నిలబెట్టిస్తారు, గెలిపిస్తారు. గెలిచిన తర్వాత పవర్ మొత్తం పెద్ద ఆయన చేతికి వెళ్ళిపోతుంది. ఎన్నికల్లో గెలిచేది, పేపర్లో సైన్ చేసేది, ఎన్నికల్లో నిలబడేది మహాలక్ష్మి గారే. బట్ ఆఫీస్లో కూర్చొని గేమ్ మొత్తం ఆడేది మహారాజు గారు. అండ్ ఆల్రెడీ ఎంతో కరప్షన్ ఉంది.
543 మంది ఎంపీలు, వేల మంది ఎమ్మెల్యేల వల్ల కార్యనిర్వహణ లోపాలెన్నో ఉన్నాయి. లోక్సభ డిబేట్స్లో 540 మంది ఒక పేజ్ మీద నిలబడలేకపోతున్నారు. అరుచుకుంటూ కొట్టుకుంటూ పార్లమెంట్లో టైం మొత్తాన్ని వేస్ట్ చేస్తున్నారు. 816 లేదా 850 ఎంపీలు వస్తే అబ్సల్యూట్ ఖేయాస్ చూడాల్సి వస్తుంది. ఫస్ట్ ఎమ్మెల్యే ఎంపీలకు విఐపి కల్చర్ తీసివేసిన తర్వాత 850 సీట్స్ను పెంచాలి. 850 మందికి ఫ్యూల్, కాన్వాయ్, సెక్యూరిటీ ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? వీళ్ళ ఒక ఎంపీ శాలరీ 3 లక్షలు. హౌసింగ్ అండ్ యూటిలిటీస్ పర్ మంత్ 6 lakhs. ట్రావెల్ పర్క్స్ 2 lakhs పర్ మంత్. సెక్యూరిటీ 2 lakhs. టోటల్ మంత్లీ కాస్ట్ 13 lakhs. ఒక కాన్స్టిట్యుయెన్సీకు ఒక ఎంపీ 1 year డెవలప్మెంట్ కోసం 5 crores కేటాయించాలి. అంటే ఈ 5 crores అనేది డబుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ప్రజలకే ఉద్యోగాలు లేవు, ఎంపీ ఎమ్మెల్యేలకు వ్యాకన్సీస్ ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఫస్ట్ టైం పార్లమెంట్ కలకలలాడుతోంది. కాంగ్రెస్, బీజేపీ ఆల్ పార్టీ హ్యాపీ. ఆల్రెడీ మన ఎంపీలు కూతుర్ని, కోడళ్ళని రెడీ చేసి ఉంటారు. వాట్స్ ద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్? 850 మంది ఎంపీ సీట్స్, 6000 మంది ఎమ్మెల్యే సీట్స్ పెంచితే ఇండియన్ జీడిపిలో ఇంత పెరుగుతుంది, లేదా ఇండియన్ జీడిపిను ఇంతకు తీసుకొస్తామనే హామీ ఎక్కడ? యాక్చువల్లీ దీంట్లో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ అబౌట్ నార్త్ ఆర్ సౌత్. 850 మంది ఎంపీలు, 6000 మంది ఎమ్మెల్యేలు రంగంలో దిగారు అనుకోండి. ఎన్నికల్లో ఆల్రెడీ $12 billion ఖర్చు అయింది. 540 ఎంపీలకు $12 billion. ఇప్పుడు $24 billion ఖర్చు పెట్టాలి. 24/7 365 days ఎక్కడో ఒక చోట ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ సంఖ్యను డబుల్ చేస్తే ఎన్ని విడతల్లో ఎలక్షన్స్ చేయాలి? కేయాటిక్ ప్రాసెస్ అనమాట. యాక్చువల్లీ ఇది వర్కౌట్ అవుతుందా? దీనివల్ల ప్రజలు లాభపడతారా, లేదా ఎంపీ ఎమ్మెల్యేలు వారి యొక్క ఫ్యామిలీస్ లాభపడతాయనేది నిజంగా ఎవరికి అర్థం కావడం లేదు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఒకవేళ ఉంటే చెబుతూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.